మన ఆప్తమిత్రుడు రష్యా వీళ్లకు ఏమైందో తెలియదు, క్రేజీ ఐడియాస్తో మన ముందుకు వస్తున్నారు. మరి భారత్తో వాళ్లకు ఉండే డిఫెన్స్ కోఆపరేషన్ ఇంకా 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 పెరగాలి అని చెప్పి అనుకుంటున్నారా, లేదా వాళ్ళు చైనా నుంచి మెల్లమెల్లగా దూరం అయిపోతున్నారా మనకు అర్థం కావడం లేదు. కానీ వాళ్ళు ఇస్తున్న ఆఫర్స్ మాత్రము అసలు మన ట్రై సర్వీసెస్ హెడ్స్ ఉంటారు చూసారా, బిత్తరబోతున్నారు. ఇదేంటండి ఇలాగ రష్యా వైపు నుంచి ఇలాంటి ఆఫర్స్ ఏంటి, ఇది నిజమా అబద్ధమా, అలా ఎలా వాళ్ళు చెయ్యగలరు? సో ప్రతి వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు. మీరు గమనించారనుకోండి, కళ్ళ ముందరే మనము ఈ డెవలప్మెంట్ అనేది చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, చైనా వాడు 2020లో మన సరిహద్దుల్లోకి వచ్చినప్పుడు మన వద్ద ఉండే మీకు ద మోస్ట్ అడ్వాన్స్డ్ అస్త్రం బ్రహ్మోస్. సో రష్యా వాళ్ళ కోఆపరేషన్తో మనం ఇది చెయ్యగలిగాం. వాళ్ళు వాళ్ళ టెక్నాలజీని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే, మంచి విషయం. మీరు తర్వాత చూసారనుకోండి, మన ఫైర్ పవర్ అన్నప్పుడు సుఖాయ్ విమానాలు మాత్రమే మన వద్ద ఉండేవండి. అంటే పాకిస్తాన్ లాంటి ఒక మీకు బిచ్చమెత్తుకునే దేశం వద్ద కూడా F-16 లాంటి విమానాలు, అంటే బియాండ్ విజువల్ రేంజ్ వాడగలిగే మిజైళ్ళు ఈ విమానాల్లో ఉండేవి, మన వద్ద లేవు. అది తేడా. కానీ తర్వాత చూడండి, అంటే 4th జనరేషన్ విమానాలు మాత్రమే మన వద్ద ఉండేవి. తరువాత రఫేల్ అన్నాం, 4.5 జనరేషన్ విమానాలు వచ్చాయి, బియాండ్ విజువల్ రేంజ్ కలిగిన అత్యాధునికమైన రఫేల్ విమానాలు. నెక్స్ట్ లెవెల్ చూసినప్పుడు ఆమ్కా అన్నాం, తేజస్ అన్నాం. ఇంతలో చైనా వాడు 5th జనరేషన్ J-20 అన్నాడు. సో ఇవాళ మన ప్రయత్నాలంతా ఏంటి, రఫేల్ విమానాలు ఉన్నాయి, S-400 లాంటి అస్త్రాలు కూడా ఉన్నాయి, కానీ 5th జనరేషన్ విమానము లేదు కదా. సో అప్పుడు చూసి మీకు అమెరికా వాళ్ళు F-35 లైటనింగ్ తీసుకోండి, సో మీ వద్ద ఒక అద్భుతమైన స్టెల్త్ విమానం ఉంటుంది. ఇంతలో రష్యా వాళ్ళు ఇక్కడ బెంగళూరులో ఎయిర్ షో జరిగింది కదా, అందులో రష్యా వాళ్ళ ఆఫర్, సుఖాయ్ 57 విమానాలు తీసుకోండి, పెద్ద విమానాలు, మీకు చవక ధరకే వస్తుంది, ఫ్యూయల్ ట్యాంక్స్ కూడా పెద్దవి, మీకు అద్భుతంగా మీకు కావలసిన మోడిఫికేషన్ చేసి ఇస్తామని రష్యా వాళ్ళు కూడా ఆఫర్ ఇచ్చారు. మరి ఇప్పుడు భారత్ F-35 సుఖాయ్ విమానాల అంటే జస్ట్ మీరు ప్రైజింగ్ చూసారు అనుకోండి, F-35 అంటే మీకు దగ్గర 80 మిలియన్ అమెరికన్ డాలర్స్ అండి ఒక విమానం. అదే సుఖాయ్ 57 విమానాలు అన్నారనుకోండి, ఒక 35 మిలియన్ అమెరికన్ డాలర్స్ నుంచి మోడిఫికేషన్స్ అంటే 40 మిలియన్ అమెరికన్ డాలర్, అంటే సకానికి సగం ధర. సో ఇంతకు మించి F-35 సేఫ్ కాదు. జర్మనీ వాళ్ళు, యూకే వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడడము F-35 ఒట్టి వేస్ట్, అది ఒక స్పై విమానమే తప్ప మనకి ఉపయోగపడదని జర్మనీ వాళ్ళు తేల్చేశారు. కాబట్టి ఆ డీల్ అనేది లేదు. అంటే ఇవాళ రష్యా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, రోసోబోరోన్ ఎక్స్పోర్ట్ అని అంటారు. ప్రపంచంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిలిటరీ కంపెనీ, మిలిటరీ కాంప్లెక్స్ అంటాం చూసారా, అలాగా. సో మీకు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మేము ఒక అస్త్రం అండి ఫ్రెండ్స్, ఇది మీ వద్దకు వచ్చిన తరువాత మీరు ఇంకేం చూసుకోక్కర్లేదండి. అంటే మీకు F-35 అనండి, చైనా వాడు J-20, పాకిస్తాన్ లాంటి వాడి మీకు F-16, నథింగ్, ఇవి ఏవి కూడా మీ ముందు నిలబడలేవు. అంటే దీన్నే R-37M అని అంటారు. ఈ R-37M అనబడే అస్త్రం ఏమిటి అంటే హైపర్సానిక్ మిజైల్. మరి మనం కూడా తయారు చేస్తున్నాం కదా, అస్త్ర మార్క్ 1, అస్త్ర మార్క్ 2, అస్త్ర మార్క్ 3. సో ఇప్పుడు అస్త్ర మార్క్ 3 అన్నారు అనుకోండి, దగ్గర 350 కిలోమీటర్స్ ప్రయాణించగలిగే ఒక హైపర్సానిక్ మిజైల్. చైనా వాడి దగ్గర 400 కిలోమీటర్ల దూరము ప్రయాణించగలిగే హైపర్సానిక్ మిజైల్ అనేది ఉంది. మరి రష్యా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు యూకే ప్రధానమంత్రి ఉన్నట్టు స్టార్మర్, ఆయన అన్నాడు మనము కలిసి రష్యా మీద యుద్ధము చేద్దాము, ఎవడు మనల్ని ఆపగలడు అంటే ట్రంప్ గారు అడుగుతున్నారు. స్టార్మర్ అమెరికా వెళ్ళినప్పుడు, అంటే నువ్వు రష్యాతో యుద్ధము చెయ్యగలము అని చెప్పి అనుకుంటున్నావా, నీకు నీ కెపాసిటీ ఏంటో తెలుసా, అసలు ఇది జరిగే పనేనా, ఆలోచన ఉండాలి కదా. మీకు నాటో దేశాలంతా కలిసినా కూడా రష్యాతో యుద్ధము చెయ్యలేరు. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు మనకి ఇస్తున్న ఈ R-37M అని అంటున్నాం చూసారా, ఈ ఒక అస్త్రము చాలండి మీకు ఏకంగా
7400 కిలోమీటర్లు ప్రయాణించగలిగే ద లాంగ్ రేంజ్ హైపర్సానిక్ మిజైల్. మనం ఎంత మాట్లాడుతున్నామండి? అస్త్రా మార్క్ 3 అంటే 350 కిలోమీటర్లు. చైనా వాడేం మాట్లాడుతున్నాడు? 400 కిలోమీటర్లు. మరి ఇక్కడ రష్యా వాళ్ళ వద్ద ఉండే ఈ అస్త్రము ఎంత అండి? 7400 కిలోమీటర్స్. పుతిన్ గారు చెప్తున్నారు, నేను తలచుకుంటే ఒక బటన్ నొక్కాను అంటే అక్కడ యూకేలో లండన్, ఫ్రాన్స్లో ప్యారిస్, జర్మనీలో బెర్లిన్ నిమిషాలలో బూడిద అయిపోతాయి. ఈ నగరాలంతా, ఈ మహానగరాలంతా బూడిద అయిపోతాయి. ఏంటి అలాంటి కెపాసిటీ రష్యా వాళ్ళ వద్ద ఉన్నప్పుడు వాళ్ళు ఏకంగా 7400 కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఒక అస్త్రాన్ని భారతదేశమా నీకు నేను ఆఫర్ చేస్తున్నాను తీసుకో. ఎందుకండి? మనకు ఎందుకు ఆఫర్ చెయ్యాలంటే, ఒకవేళ మీరు సుఖాయ్ విమానాలు కొన్నారు, సుఖాయ్ 57 అనబడే 5th జనరేషన్ స్టెల్త్ విమానాలు కొన్నారు. వాళ్ళు ఏమంటున్నారు? 5th జనరేషన్ మర్చిపో, మేము నీకు ఇస్తాము, నువ్వు 6th జనరేషన్ మీద పరిశోధనలు మొదలుపెట్టు. నీ ఆమ్కా అంటున్నావు కదా, దానిని 6th జనరేషన్లోకి తీసుకువెళ్ళు. ఇలా నువ్వు చైనా, అమెరికా లాంటి దేశాలను కూడా ఓడించగలవు. పాకిస్తాన్ కాదు నీ ఛాలెంజ్, చైనాను చూడు, క్లియర్గా చెప్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు సుఖాయ్ విమానాలు ఇచ్చారు అనుకోండి, మీ యొక్క 5th జనరేషన్ ప్రాబ్లం సాల్వ్డ్. మరి చైనా, అమెరికా కన్నా మీరు అడ్వాన్స్డ్గా ఉండాలి కదా, మరి మీ వద్ద మిజైళ్ళు ఉండాలి కదా, అదే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకవేళ R-37ని సుఖాయ్ 57తో మీరు ఇంటిగ్రేట్ చేయగలిగితే, ఫిట్ చేయగలిగారు అనుకోండి, నిమిషాలలో మెయిన్లాండ్ చైనా, షాంఘాయ్ అనండి, బెయిజింగ్ అనండి, పాకిస్తాన్లో ఇస్లామాబాద్, కరాచీ, ఏ దేశంలో ఏ రాజధాని అయినా, ఏ నగరమైనా నిమిషాలలో నీ చేతుల్లో ఉంటుంది. నువ్వు తలచుకుంటే ధ్వంసము చేయగలవు. అలాంటి కెపాసిటీని సంపాదించుకో. ఇప్పుడు రష్యా ఆఫర్ అన్నప్పుడు రష్యా మీద వీళ్ళు శాంక్షన్స్ విధించారండి. అంటే అమెరికా వాడు F-35 ఇంతంత ధర పెట్టి ఎలా అమ్మగలడు అంటే బెదిరిస్తాడు, భయపెడతాడు. చూడు, రష్యా లేదు, రష్యా మీద శాంక్షన్స్, వాళ్ళ వద్ద ఆయుధాలు కొనలేవు, నా దగ్గరే కొనాలి, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు. చైనా తైవాన్ మీద దాడి చేస్తే తైవాన్కి అమ్మేసే F-35. ఇలా ఫిన్లాండ్, డెన్మార్క్ ప్రతి ఒక్క దేశాన్ని బెదిరించడము, భయపెట్టడము, ఆయుధాలు అమ్మేసుకోవడం. రష్యా చెయ్యలేదు కదా, కాబట్టి వాళ్ళేం చూస్తున్నారు? రష్యా, దాని తరువాత భారత్. మీకు వీళ్ళు ఇద్దరి దగ్గర ఉండే ఆయుధాలు మోస్ట్ పవర్ఫుల్గా ఉండాలి. ఇలాంటి ఆయుధాలు ఉన్నప్పుడు ఏ చైనానో పాకిస్తానో భారత్ను ఎదిరించలేరు. మేము కలిసి జాయింట్ ప్రొడక్షన్ చేయబోతున్నాము. ఇక్కడ భారత్లోనే ఈ అస్త్రాన్ని తయారు చేయబోతున్నాము. ఒకవేళ ఈ డీల్ కుదిరి మన వద్ద ఈ అస్త్రము ఉంది అనుకోండి, భారత్కి ఇక తిరుగు అనేది ఉండదు. చైనా వాడు కూడా 100 సార్లు ఆలోచిస్తాడు, బాబోయ్ వీళ్లతో వద్దు అని. కానీ ఇది చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలకు షాకింగ్ వార్త అండి. ఎందుకంటే రష్యా ఇంత పెద్ద ఒక హైపర్సానిక్ మిజైల్నే భారత్కి ఆఫర్ చేస్తున్నారు అంటే ఇదే ఒక మామూలైన విషయం కాదు. మరి దీని మీద మీ స్పందన ఏంటి? అసలు మీ ఒపీనియన్ ఏంటి? రష్యా వాళ్ళు ఇలాంటి ఆఫర్ మనకు ఎందుకు ఇస్తున్నారు? ఆలోచించి కామెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.